రేవంత్ సర్కార్ సచివాలయ ప్రవేశంపై ఆంక్షలు విధించింది. 400 మంది సిబ్బంది 280 సీసీ కెమెరాలతో సచివాలయంపై డేగ కన్ను వేయనున్నారు. ఆంక్షల పేరుతో జనాలను అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రులకు మొర ఆలపించుకునే అవకాశమే లేదా అని జనం విసుక్కుంటున్నారు. సర్కార్ నియంత్రణ పేరుతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారిపై ఆంక్షలు విధించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. సచివాలయ ఎంట్రీపై రేవంత్ సర్కార్ ఆంక్షలు విధించింది. ఎంట్రీ పాసులు జారీ వ్యవహారం అస్తవ్యస్తంగా తయారైందనే నెపంతో ఆ వెసులుబాటుపై ఆంక్షలు విధించారు. ఒక మంత్రి పేషీకి అనూహ్యంగా జనం చొచ్చుకురావడమే అసలు వివాదానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక పేషీ కోసం పాస్ తీసుకొని మరొక దగ్గర టైం పాస్ చేస్తున్నారన్నది అధికారులు చెప్తున్న మరో కారణం. ఏదేమైనా ఇకపై ఒక ఎంట్రీ పాస్ ద్వారా ఒక్కళ్లే లోనికి వెళ్లేలా సాధారణ పరిపాలనా శాఖ సచివాలయం బిల్డింగ్ విభాగం నియంత్రణ చర్యలు చేపట్టింది. గతంలో ఒక పాసు ద్వారా ఇద్దరు ఆ పైన కూడా లోపలికి వెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని తొలగించారు. ఫలితంగా పాసుల జారీ కేంద్రం దగ్గర క్యూ లైన్ మరింత పెరిగి సందర్శకులకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఆంక్షల విధింపు వెనుక ఓ మంత్రి ఉన్నట్లు సమాచారం. వివిధ కారణాల వల్ల ఆర్టీసీ యాజమాన్యం గతంలో కొందరు సిబ్బందిని తొలగించింది. తాము చేసిన చిన్న పొరపాట్లు తప్పులను మన్నించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నది వాళ్ల ప్రార్థన. తమ మొర మంత్రికి వినిపించాలని గత కొద్ది రోజులుగా కార్మికులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వరుసగా విఫలమవుతున్నారు. దీంతో తీరొక్క శాఖ పేరు చెప్పి పాసులు సైతం సంపాదించి ఆ ఆర్టీసీ ఉద్యోగులంతా సెక్రటేరియట్లోకి ప్రవేశించారట. పొన్నం ప్రభాకర్ ఛాంబర్ దగ్గరకు చేరుకొని తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేశారట. విషయం తెలుసుకున్న మంత్రి ఇదేంటి ఇంతమంది ఒక్కసారిగా లోపలికెలా వచ్చారని వాకప్ చేశారట. విషయం తెలుసుకుని సాధారణ పరిపాలనా శాఖ ఎస్బీ విభాగం అధికారులపై రుసరుసలాడినట్లు తెలుస్తోంది. దాంతో అధికారులు రంగంలోకి దిగి సందర్శకుల ఎంట్రీపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. సచివాలయంలోకి వచ్చే అసలు పాస్ హోల్డర్ పని చక్కబెట్టుకుని ఎంచక్క బయటకు చెక్కేస్తూ కొసరవాళ్లు మాత్రం ఫ్లోర్ షికారు కొడుతూ ఫోటోలు దిగుతూ నానా హంగామా చేస్తున్నారట. ఒక అర్జీ ఇచ్చింది లేదు, లేక ఏదో ఒక పని కోసం వేచి ఉన్నట్లు కాదు. ఊరికే కారిడార్లలో క్యాంటీన్ల దగ్గర పోగై ఊసుబోని ముచ్చట్లతో టైంపాస్ చేయడం, బాతకాని కొట్టడం ఎక్కువైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తద్వారా పాలనాపరంగా అనేక సమస్యలు ఎదురవుతుండటంతో సందర్శకులను నియంత్రించడం తప్పడం లేదన్నది సచివాలయ భవనం అధికారుల వెర్షన్ గా ఉంది. చాలా కాలం చూసి చూడనట్లు ఉన్నామని, ఇకపై ఇలాంటి పరిణామాలు ఉపేక్షించేది లేదని ఒక సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ భద్రతా సిబ్బంది నిర్ణయం తీసుకున్నారట. అక్కడితో ఆగకుండా గేట్ల దగ్గర ఖచ్చితమైన నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టారట. అదిగో ఆ ఫలితమే ఒక్కొక్కరికి ఒక్కో పాస్ అన్న ఈ నిబంధన అమల్లోకి తెచ్చేలా చేసింది. పనిలో పనిగా సెక్రటేరియట్ లోపల ట్రాఫిక్ రద్దీని కూడా అదుపు చేసే దిశలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. సెక్రటేరియట్ పై సీసీ కెమెరా కళ్లు నిరంతరం పహారా కాస్తున్నాయి. 280 కెమెరాలు 24/7 ఈ పరిసరాలపై డేగ కన్ను వేచి ఉంటాయి. మీడియా పాయింట్ తో సహా ఆ చుట్టుపక్కల ఏం జరిగినా రికార్డ్ అయ్యేలా హై డెన్సిటీ కెమెరాలను సైతం ఫిక్స్ చేశారు. వీటన్నింటినీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గదికి అనుసంధానం చేసి నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికే 400 మందికి పైగా భద్రతా సిబ్బంది సచివాలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ మూడో నేత్రాన్ని వేసి ఉంచిన విషయం తెలిసిందే. వీళ్లు కాక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సెక్రటేరియట్ వెనక భాగంలో ఒక ప్లాటూన్ ఆర్మర్ రిజర్వ్ ఫోర్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ఈ బలగాలతో ఇప్పటికే శత్రు దుర్భేద్యంగా ఉండి ఒక కంచుకోటను తలపిస్తున్న ప్రభుత్వ పరిపాలనా మందిరాన్ని ఆంక్షల పేరిట ప్రజలకు యాక్సెస్ లేకుండా చేయడం సరైన చర్య కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.